ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ వెలువడింది. రిటైర్మెంట్ వయసు 2 ఏళ్లకు పెంచుతూ ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీ ఉద్యోగులకు ఈ మార్పు వర్తిస్తుంది. నారా లోకేష్ కమిటీ సిఫారసులతో దాదాపు 8,500 మంది ఉద్యోగుల సుదీర్ఘ పోరాటానికి తెరపడినప్పటికీ ఈ కొత్త జీవోలో కొన్ని షాకింగ్ కండిషన్స్ ఉన్నాయి. అలాగే కొన్ని ట్విస్టులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికీ రిటైర్ అయిన వాళ్ళు మళ్ళీ ఉద్యోగంలో చేరాలంటే భారీ మొత్తంలో డబ్బులు వెనక్కి కట్టాలా? అసలు ఈ నిర్ణయం ఎవరెవరికి వర్తిస్తుంది? అందరికీ ఆర్థిక ప్రయోజనాలు అందుతాయా లేదా అనే వివరాలు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు కీలక ఊరట కల్పించారు. 60 ఏళ్ల నుండి 62 ఏళ్లకు పదవీ విరమణ వయసును పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వులు ఉద్యోగుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ నిర్ణయం ఎవరికి వర్తిస్తుంది? ఇప్పటికీ రిటైర్ అయిన వారి పరిస్థితి ఏంటి? మధ్యలో ఉద్యోగానికి దూరంగా ఉన్న కాలాన్ని ఎలా పరిగణిస్తారు? ఇలాంటి అనేక అంశాలను ప్రభుత్వం ఈ జీవోలో స్పష్టంగా పేర్కొంది. 2/7/2026న ఆర్థిక శాఖ ద్వారా ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ మొన్న విడుదల చేశారు. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని 9, 10 షెడ్యూల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. గతంలో 27/6/2017న జియో నెంబర్ 102, అలాగే 8/8/2017న జియో నెంబర్ 138 ద్వారా రిటైర్మెంట్ వయసును 58 నుండి 60 ఏళ్లకు పెంచారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపరాన్యువేషన్ సవరణ చట్టం 2022 యాక్ట్ నెంబర్ 4/2022 ఆధారంగా, అలాగే 1/1/2026 జారీ చేసిన జియో నెంబర్ 15 ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 నుండి 62 ఏళ్లకు పెంచారు. కానీ ఈ పెంపుదలను అన్ని శాఖలకు వర్తింపజేయలేదు. ముఖ్యంగా మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎస్సీలు, కార్పొరేషన్లు, గురుకుల సొసైటీ పాఠశాలలో పనిచేస్తున్న దాదాపు 8,500 మంది ఉద్యోగులకు ఈ సదుపాయాన్ని వర్తింపజేయలేదు. కేవలం జియో నెంబర్ 83 ద్వారా వారికి 60 ఏళ్ల వరకే పదవీ విరమణను వర్తింపజేశారు. దానిపై వారు న్యాయస్థానాలను ఆశ్రయించారు. కొన్ని సందర్భాల్లో ఉద్యోగులకు అనుకూలంగా వచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కూడా ఉన్నాయి, కొన్ని వ్యతిరేకంగా వచ్చినవి కూడా ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మంత్రి నారా లోకేష్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రి నారాయణ సభ్యులుగా ఉన్నారు. కమిటీ పలుమార్లు సమావేశమైన తర్వాత వివిధ కోణాల్లో ఈ అంశాన్ని పరిశీలించింది. చివరకు పదవీ విరమణ వయసును పెంచేందుకు నిర్ణయించింది. ఆ మేరకు గత నెలలో కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్త ఉత్తర్వుల ప్రకారం 60 ఏళ్ల వయసులో ఇప్పటికే పదవీ విరమణ చేసిన ఉద్యోగులను అవసరమైతే తిరిగి ఉద్యోగంలోకి తీసుకొని 62 ఏళ్ల వరకు కొనసాగిస్తారు. అయితే రిటైర్మెంట్ తేదీ నుండి తిరిగి ఉద్యోగంలో చేరే తేదీ వరకు ఉన్న కాలాన్ని అవుట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ పీరియడ్గా పరిగణిస్తారు. అయినప్పటికీ వార్షిక ఇంక్రిమెంట్లు నోషనల్ ప్రాతిపదికన లెక్కిస్తారు. తిరిగి ఉద్యోగంలో చేరిన తేదీ నుండి ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది. అదే సమయంలో ఆ కాలాన్ని సీనియారిటీకి, పదోన్నతుల వంటి అంశాలకు పరిగణలోకి తీసుకుంటారు. కోర్టు ఉత్తర్వుల ఆధారంగా ఇప్పటికే 62 ఏళ్ల వరకు సేవలు కొనసాగించిన ఉద్యోగుల సేవలను రెగ్యులర్ సేవలుగానే పరిగణిస్తారు. సంబంధిత సంస్థల నిబంధనల ప్రకారం పెన్షన్ ప్రయోజనాలు కల్పిస్తారు. అయితే తిరిగి ఉద్యోగంలో చేరే ఉద్యోగులు ఇప్పటికే పొందిన పెన్షను, కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షను, రిటైర్మెంట్ గ్రాట్యుటీ, సంపాదిత సెలవులు వంటి ప్రయోజనాలకు సంబంధించిన సొమ్మును తిరిగి సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇక 60 ఏళ్లకే పదవీ విరమణ చేసి తిరిగి ఉద్యోగంలో చేరేందుకు ఆసక్తి లేని వారికి అప్పటి నిబంధనల ప్రకారమే రిటైర్మెంట్ కొనసాగించేందుకు అవకాశం కల్పిస్తారు. ప్రతి సంస్థ తన ఆర్థిక పరిస్థితి, వాస్తవ అవసరాలను పరిశీలించిన తర్వాతే బైలాస్లో సవరణ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీల విషయంలో సంస్థల పనితీరు, అవసరాలను అంచనా వేసి బడ్జెట్ అవసరాల కోసం ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అలాగే ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా ఏదైనా పరిపాలనా శాఖ గతంలో జారీ చేసిన ఉత్తర్వులు ఉంటే అవి ఈ జీవో మేరకు సవరించబడినట్లుగా కానీ లేదా రద్దయినట్లుగా కానీ పరిగణించాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని సచివాలయ శాఖలు ఈ ఉత్తర్వులను తమ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలకు వెంటనే తెలియచేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు 62 ఏళ్ల వరకు సేవలు కొనసాగించే అవకాశం లభించినప్పటికీ ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయని తెలుస్తోంది. సంస్థ ఆర్థిక సామర్థ్యం, అవసరాలు, బైలా సవరణలు, ప్రభుత్వ అనుమతులపై అమలు ఆధారపడినందున ఈ జీవో ప్రభావం వెంటనే కనిపించకపోవచ్చని వారు అనుకుంటున్నారు. ముందో వెనుకో ఏమైనప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకులాలు, సొసైటీ పాఠశాలలు, కార్పొరేషన్లు
వివిధ స్వయం ప్రతిపత్తి సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగులకు మరో 2 సంవత్సరాలు సర్వీస్ చేసే అవకాశం లభించబోతోంది. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.